జై జగన్నాథ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం జగన్నాథుడి గురించి. అప్పట్లో బంధు మహంతి అనే ఒక భక్తుడు జగన్నాథుడికి ఉండేటోడు. ఆయన చాలా పేదవాడు. వాళ్ళ 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 భార్య అనేది, మీ స్నేహితుడు పూడిలో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఏమైనా సహాయం అడగచ్చు కదా అని. ఆయన ఎందుకు బాధ పెట్టడం మా స్నేహితుడిని, వద్దు అని పిల్లలకి వాళ్ళ భార్యకి చెప్పేవారు. ఒకరోజు వద్దంటే వద్దన్నా కూడా పూరికి లాక్కొని వెళ్ళారు వాళ్ళ భార్య ఇంకా వాళ్ళ పిల్లలు. కరువు వచ్చితే అయితే అప్పుడు వెళ్ళి ఆయన మొక్కుకోనికి వెళ్తాడు. అప్పుడు ఈయన చినిగిపోయిన బట్టలు చూసి రాజుగారు వస్తున్నాడని చెప్పి ఈయన దూసేశారు బట్టలు. దాంతో బయట నుంచి నమస్కారం చేసుకొని భార్యకి పిల్లలకి చెప్తాడు, ఈరోజు మా స్నేహితుడు బిజీగా ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయాను, రాజుగారు వస్తున్నారని. అక్కడ ఒక ముడిగ్గు ఉంటుంది, వంటశాల నుంచి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఆ ముడుక్కుంటు పక్కన పనుకొని వాళ్ళు ఉన్నారు, అక్కడ గంజి తాగుతూ. అయితే ఒక ఆయన వచ్చి, మీ స్నేహితుడు ఇచ్చాడు, ఈరోజు రాలేడు, ఆయన బిజీగా ఉన్నాడని చెప్పి ఒక పళ్ళెం ఇచ్చాడు. ఇది ఎందుకు లోపల మూతున్నాడు కానీ నేను జస్ట్ స్నేహితుడు అంటాను, ఎవరు పంపించారని చూస్తే. అయితే వావ్ ఎంత బాగుందని చెప్పి అందరూ ఆవురావురు అని చెప్పి తినేశారు. దాని తర్వాత ఆ పళ్ళెం బంగారపు పళ్ళెం ఆయన తెచ్చినప్పుడు ఈయన చూసుకోలేదు. దాని తర్వాత అడిగితే ఎవ్వరు లేడు కడిగినాక చూస్తే. అయితే దాని తర్వాత ఆయన అది మెత్తగా పెట్టుకొని కింద పనుకున్నాడు. దాని తర్వాత రాజుకి ఆదేశం వచ్చింది, గుడిలో ఉన్న బంగారపు పళ్ళెం మాయమైపోయిందని. అయితే అంతా వెతుకుతాడు. ఈయన దగ్గరకు వచ్చినప్పుడు దొరికింది. దాంతో నువ్వు ఎత్తుకోయినా అంటే లేదు ఎవరో తీసుకొచ్చి నాకు ఇచ్చారు అంటే, లేదు నువ్వే ఎత్తుకోయినావు అని చెప్పి ఈయన జైలు వేస్తారు. జైలు వేస్తే దాని తర్వాత రాజుకి జగన్నాథుడు కళలో కనిపించి, నువ్వు మా ప్రాణ స్నేహితుడిని జైల్లో వేసి బంధిస్తావా, ఆయన వదలకపోతే నేను పూడిలో నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఆయన కళలో కనిపించి రాజుకి చెప్పా. దాంతో రాజు కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఆయనను వదిలేశాడు. దాని తర్వాత ఎప్పుడు నేను భోగు పెట్టే ముందు ఈయన సమాధి దగ్గర భోగు పెట్టి దాని తర్వాత ప్రభుకి భోగు పెడతారు. జై జగన్నాథ.